హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ ఓటింగ్ అనాలిసిస్. సో ఇందులో మనకి క్లారిటీగా అర్థమైపోతుంది ఎవరు టాప్ ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారు. సో నెక్స్ట్ ఎవరు ఈ వీక్లో ఎలిమినేట్ అవుతారు, ఎవరు తనుజ టాప్లో ఉందా లేదా కళ్యాణ్ టాప్లో ఉన్నాడా, సో ఎవరికి ఫేక్ ఓటింగ్ పడుతుంది, ఎవరికి జెన్యున్ ఓటింగ్ పడుతుంది, ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో యాజ్ పర్ ఓటింగ్ అనాలిసిస్ కళ్యాణ్కి కానీ తనుజకి కానీ ఇద్దరు చాలా నెక్ టు నెక్ ఉన్నారు. ఆల్మోస్ట్ ఏ ఓటింగ్ అనాలిసిస్ తీసుకున్నా, ఏ హాట్స్టార్ ఓటింగ్ అనాలిసిస్ తీసుకున్నా ఇద్దరికి మ్యాక్సిమం డిఫరెన్స్ అనేది ఎలక్షన్లో చెప్పేటట్టు చెప్తున్నా. నేను ఆల్రెడీ రిఫర్ చేసింది రెండు ఓటింగ్ పోల్స్ కానీ హాట్స్టార్ ఓటింగ్ పోల్స్ కానీ. సో ఈ హాట్స్టార్ ఓటింగ్ కౌంట్ చెప్పను, సో వేరే కౌంట్ చెప్తాను. ఆల్మోస్ట్ 1,48,000 ఓట్లు పోల్ అయితే, సో రెండు దాంట్లోని తనుజాకి కానీ కళ్యాణ్కి కానీ ఓట్ డిఫరెన్స్ ఎంత ఉందంటే మీరు షాక్ తింటారు. ఒక దాంట్లో 200 ఓట్ డిఫరెన్స్ ఉంది, ఇంకో దాంట్లో 1000 ఓటింగ్ డిఫరెన్స్ ఉంది. సో మీరిద్దరిలో ఎవరు విన్నర్ అవ్వాలనుకున్నా మీ ఓటింగ్స్ అనేది ఖచ్చితంగా వేసుకోండి. నేను సండే రోజు మళ్ళీ అనాలిసిస్ చేస్తాను మీ ఓటింగ్ ఎలా వేసుకోవాలి, సో ఎవరికి అవకాశం ఎక్కువ ఉంటుందని నేను మళ్ళీ వీడియో చేస్తాను. సో దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఓటింగ్ ఎలా వేసుకోవాలి, ఎవరు టాప్ తీసుకెళ్లాలని. ప్లస్ ఇంకోటి ఏంటి చెప్తున్నానంటే, సో వాళ్ళిద్దరిలో ఇమాన్యువల్, సో వీళ్ళ ముగ్గురు టాప్ పొజిషన్లో ఉన్నారు. సో ఇమాన్యువల్కి విన్నర్ అయ్యే ఛాన్సెస్ చాలా అసలు లేనంటే లేవు. సో ఇమాన్యువల్కి విన్నింగ్లో ఛాన్సెస్ లేవు. సో నెక్స్ట్ వచ్చేలేకి బర్నీ, సో వీళ్ళ 4 మెంబర్స్ సేఫ్. ఫిఫ్త్ వచ్చేలేకి సుమన్ శెట్టి, ఈయన కూడా లాస్ట్ జోన్లోనే ఉన్నాడు, కానీ ఎందుకు ఎలిమినేట్ అవ్వలేదో పెడతా. సో ఫస్ట్ వచ్చేలేకి కళ్యాణ్, నెక్స్ట్ వచ్చేలేకి తనుజ, థర్డ్ వచ్చేలేకి బర్నీ, ఫోర్త్ వచ్చేలేకి ఇమాన్యువల్, వీళ్ళు 4. తర్వాత డెమాన్ పవన్, తర్వాత సంజన, తర్వాత దివ్యా నిఖిత, తర్వాత సుమన్ శెట్టి. సో సుమన్ శెట్టి, దివ్యా నిఖిత లాస్ట్ జోన్లో ఉన్నారు. సింగిల్ ఎలిమినేషన్ అయితే మాత్రం దివ్యా నిఖిత వెళ్ళిపోయడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే సుమన్ శెట్టికి దివ్యా నిఖితకి లీస్ట్ ఓట్లు వచ్చాయి. మరి సంజన అని డెమన్ పవన్ని ఎందుకు ఎలిమినేషన్ అవుతారు అని అంటున్నానంటే, ఒకవేళ నాగ్ సార్ వచ్చి మీరు ఆ రోజు చేసిన ఏదైతే ఎలిమినేషన్లో ఉన్నదో ఆ రోజు మీరు తప్పు చేశారని ఒప్పుకుంటున్నారా లేదా అని అది ఫైండ్ అవుట్ చేసి, వాళ్ళు తప్పు వాళ్ళు ఒప్పుకుంటే ఎవరికి రెడ్ కార్డ్ ఇవ్వరు, సో ఎల్లో కార్డ్ ఇచ్చేసి వార్నింగ్ లెటర్ ఇస్తారు. ఒకవేళ సంజన కానీ డెమన్ పవన్ కానీ మేము చేసింది కరెక్ట్ అని ఫీల్ అయితే, మేమేం తప్పు చేయలేము, మేము సారీ చెప్పడానికి రెడీ కాదనుకుంటే వాళ్ళకి రెడ్ కార్డ్ ఇచ్చేసి డబుల్ ఎలిమినేషన్ పెట్టడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో రెడ్ కార్డ్ ఇస్తేనే డబుల్ ఎలిమినేషన్ అవుతుంది, లేకపోతే సింగిల్ ఎలిమినేషన్ ఈ వీక్ ఉంటుంది. అది దివ్యా నిఖిత అవ్వడానికి 100% అంటే 100% ఛాన్స్ దివ్యా నిఖితకే ఉన్నాయి. ఎందుకంటే సుమన్ శెట్టి లాస్ట్లోని, దివ్యా నిఖితని లాస్ట్లో ఉన్నారు. సో ఇప్పటి వరకు నా వీడియో చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎవరైతే విన్నర్ అనుకున్నారో ఆ విన్నర్ కూడా కామెంట్ చేయండి. మీరు కళ్యాణ్ విన్నర్ అయితే కళ్యాణ్ కామెంట్ చేయండి, తనుజ అంటే తనుజ అని కామెంట్ చేయండి. ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.